భోజనం చేసి పిల్లలతో పాటు పెద్దలు అందరూ వచ్చి ఇటువంటి సత్సంగ కార్యక్రమాల్లో ముఖ్యంగా గురువారంలో కేరళలో ఉన్నటువంటి గురువారి క్షేత్రం ఇప్పటికీ కథకళి భరతనాట్యం ద్వారా భగవంతుడి యొక్క వివిధమైనటువంటి లీలను ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈరోజుకి మీరు గురువారి టెంపుల్ వెళ్ళినట్లయితే కేరళలో ఆ ఎంట్రన్స్లోనే పక్కనే మీకు పెద్ద ఆడిటోరియం అనేది పెట్టారు, ఓపెన్ హాల్ థియేటర్. సో ఈ ఓపెన్ హాల్ థియేటర్లో ఏం చేస్తారు, వాళ్ళు పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చి చక్కగా భరతనాట్యం కానీ కూచిపూడి శాస్త్రీయ సంగీత విద్యార్థులు కూడా ఉంటారు. సో ఈ విధంగా ఈ నాటకం చూడడం వల్ల మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వడం కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం వికాసాన్ని పొందవచ్చు. ఈరోజు నరసింహస్వామి యొక్క మూవీ చూసి వచ్చాం. ప్రతి అంశంలో నేర్చుకోదగినటువంటి విషయాలు మూవీ. ఫస్ట్ ఏంటంటే మూవీ గురించి ప్రస్తావించినప్పుడు, నాటకం గురించి ప్రస్తావించినప్పుడు ఆచార్య శ్రీ ప్రభుపాద గారు ఏమన్నారంటే అది భక్తుల ద్వారా, భక్తుల చేత ఆ నాటకాలు అనేవి ప్రదర్శించబడి ఉండాలి, భక్తుల ద్వారా రచించబడి ఉండాలని చెప్పారు ప్రభుపాద. ఎందుకు ఇక్కడ ఈ విషయం చెప్పారు ఒకసారి లోతుగా ఆలోచించినట్లయితే, ఎందుకు భక్తుల ద్వారా అని చెప్తున్నాను. ఎవరైనా గెస్ట్ చేయండి. ఓపెన్ భగవద్గీత క్లాస్ కల్పితం లేకుండా ఉన్నది మనకి ఏదైతే భగవద్గీతలో ఉన్నదో, డిఫరెంట్గా ఉన్న బుక్స్లో ఉన్నదో అవి మూవీ లాగా ప్రజెంట్ చేయడానికి. వెరీ గుడ్. సో ఉన్నది ఉన్నట్టు చూపించడం ఏదో కాల్పనికమైన కలుషితం అంటే ఏదో వక్రీకరించి ఏదో సొంతంగా ఏదో క్రియేట్ చేసి జనాన్ని ఆకట్టుకోవడానికి ఇక్కడ ప్రదర్శన లేదు. ముఖ్యంగా శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని మన భగవద్గీతలో, భాగవతంలో, మహాభారతంలో ఏదైతే చెప్పారో అదే విధంగా దానికి తగిన రీతిలోనే అవన్నీ కూడా ప్రదర్శన జరుగుతుంది. అదొక రీజన్. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే ఒక నాటకంలో తన ఒక పాత్రను పోషిస్తుంటాడో అతనికి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అంటూ ఉంటుంది. ఉదాహరణకు ఒక భక్తుడికి ఆంజనేయ స్వామి వేషం ఇచ్చాం, ఒక భక్తుడికి కృష్ణుడి వేషం అయిందని చెప్పాం, ఒక భక్తురాలకి రాధారాణి వేషం అని చెప్పాం, ఒక భక్తురాలకి గోపిక వేషం అని చెప్పాం. సో వీళ్ళు ఎన్ని వేషాలు చేసినా వీళ్ళకి తెలుసు నేను దాసుని, భగవంతుడి యొక్క సేవకుడిని తెలుసు. సో ఆ విధంగా ఆ పోషించేటటువంటి పాత్రలో ఒక పవిత్రత. కొంతమంది నటులు పాత్రని పోషించినా కానీ అది వాళ్ళకి సరిగ్గా సెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళలో ఇలా చెప్పినట్టు పవిత్రత ఉండదు. ఉదాహరణకి రామానంద సాగర్ ఆయన గతంలో రామాయణం అనే సీరియల్ రిలీజ్ చేశారు, టెలివిజన్ అందరూ చూసే ఉండొచ్చు కదా. అందులో ఎవరైతే యాక్ట్రెస్ ఉందో సీతాదేవి యొక్క పాత్రను పోషించారు. ఆవిడ ఎక్కడికి పట్టుకొచ్చారు, క్లబ్లో డ్యాన్సర్, క్లబ్ డ్యాన్స్. సో క్లబ్లో డ్యాన్స్ అని తీసుకొచ్చి సీతాదేవి వేషం వేసి పాత్రలో ఉపయోగం చెప్పినప్పటికీ కూడా చూసినటువంటి ఆడియన్స్ అంతా ఎంతో అట్రాక్ట్ అయినప్పటికీ కూడా
బతికాడు ఇక్కడ వైన్ తాగుతూ సీక్రెట్ స్మోకింగ్ చేస్తే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఎవరు ప్రేక్షకులు ఉంటారో తట్టుకోలేకపోయారు. ఇక్కడ సీతాదేవి గారు ఇంత పవిత్రమైనటువంటి ఒక అగ్నితో సమానమైనటువంటి అన్నిటికంటే పతివ్రత నారీష్ణము శిరోమణిలో సర్వశ్రేష్టమైనటువంటి పాత్ర ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆ విధంగా చూసేసరికి మళ్ళీ వాళ్ళు తట్టుకోలేకపోయారు. అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు వేసాడు పాత్ర. సో మనం చూసామనుకోండి, హరే కృష్ణ అంటే ఎవరు గుర్తురాలు, కృష్ణుడు గుర్తురావాలి. ఆ క్యారెక్టర్ గుర్తొచ్చారనుకోండి, అదంతా కూడా మన మెడిటేషన్ రాంగ్ డైరెక్షన్ మనం ధ్యానం అనేది మళ్ళించినట్టు అవుతుంది. ఎన్టీ రామారావు ఎవరు ఏ యాక్టరైనా సరే ఆ పాత్ర పోషిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమి కృష్ణ భక్తులు ఏం కదా, లేకపోతే మంచి యాక్టర్ అయి ఉండవచ్చు, కానీ దాన్ని మనం మెడిటేట్ చేయలేము, మనం జీవించుకోవాలి. అందుకే ఒక రకంగా క్యారెక్టర్స్ని పెట్టకుండా ఈయన ఏం చేశాడు, కార్టూన్ మూవీ చేశాడు. దాని మీద ఒక క్యారెక్టర్ కనపడదు. లేకపోతే జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అంటే ఎవరు కనపడతారు, ప్రభాస్ కనపడతారు. ఇప్పుడు నరసింహస్వామి పాత్రకి ఏం పెట్టామనుకుంటున్నాను, ఇప్పుడు నరసింహస్వామికి వస్తారు. అదే ఒక రకంగా డైరెక్టర్ మంచి ఆలోచనలు తీసుకో, కార్టూన్స్ పెట్టి తీసుకో. సెకండ్ ఇంకా చెప్పినట్టు భక్తులు అనేటువంటి వారు ఒక పాత్రను పోషించినప్పుడు దాన్ని పూర్తి న్యాయం చేయగలరు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన గురుకుల పాఠశాలలో చదివే రోజుల్లో అప్పుడు కూడా ఈ నాటకాలు అనేవి ఉండేవి, నాయకుడు నాయకుడు. సో ఈ నాటకాలు ఎలా చేశారంటే చైతన్య మహాప్రభు రుక్మిణి యొక్క వేషధారణలో ఆయన నటించారు. ఆయన రుక్మిణి వేషధారణ వేసినప్పుడు చైతన్య మహాప్రభు చూడగానే సాక్షాత్తు రుక్మిణి అమ్మ, రుక్మిణీదేవి లాగానే కనపడ్డారు. అసలు చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి అక్కడ వచ్చి ఆ స్టేజ్ మీద నటిస్తున్నటువంటి విధంగా అందరికీ అదే విధమైనటువంటి భావన ఉంది. అంత మనసు గుర్తుపోయే విధంగా వారు నటించారు చైతన్య. సో ఇది పాత్రకి పూర్తి న్యాయం చేయడం అనేది ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూవీ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ దీంట్లో నేర్చుకోగలిగినటువంటి భాగవతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సన్నివేశాలకు ఆధారంగా దీన్ని తీయడం జరిగింది. ఫస్ట్ ఈ మూవీ థియేటర్ మీద అనుకున్నప్పుడు ఫస్ట్ సీన్లో ఏం చూసారు, ఎంతమంది చూసారు చదువుతుంది ఎవరు చూడండి. కశ్యప మహర్షి, దితి, సో కామంతో కళ్ళు మూసిపోయి దితి పూర్తిగా ధ్యానమైనటువంటి కశ్యపని సమీపించి ఆ విధంగా సంధ్యా సమయంలో ఆవిడ సమీపిస్తుంది. ఇప్పుడు కష్టపడితే ఇది తగినటువంటి సమయం కాదు, ఎందుకంటే అసుర సంధ్య. ఈ సమయం ఏంటి, అసుర సంధ్య. అసుర సంధ్య సమయంలో కనుక దాంపత్య జీవితంలో పెట్టినట్లయితే రాక్షసులు పుడతారు అని ఆల్రెడీ హెచ్చరిక ఇస్తాడు ఎవరు, కశ్యపుడు. కానీ దితి ఆ మూమెంట్లో ఆ విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఆ విధంగా కలవడం చేత ఇద్దరు రాక్షసులు కనిపించడం జరుగుతుంది. అప్పుడు కశ్యపుడు అంటాడు, మొత్తం భూమండలాన్ని అల్లకల్లోలం చేస్తారు అటువంటి మిత్రుని మనం పొందినప్పుడు. సో
వీళ్ళకి శాప విమోచనం ఎప్పుడంటే ఎప్పుడైతే ఆ మహావిష్ణువుని అవతరిస్తారో, సో వారి యొక్క చైతన్యాన్ని వీళ్ళు భరించబడి అప్పుడు వీళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పి సూచిస్తారు. సో ఆ మూవీలో అదే చూపిస్తారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా బలిష్టమైనటువంటి రాక్షసులు భూమి మీద జన్మించడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎవరో కాదు, భగవంతుడి యొక్క ద్వారపాలకులైనటువంటి జైలు శాపవశత్తు రాక్షసుడు సృష్టిస్తుంది. సో రాక్షసత్వం అనేది ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా ఈ భూమిలో చూపిస్తారు. హిరణ్యకశిపు పెద్దవాడు కూడా, హిరణ్యాక్ష పెద్దవాడు. ఇద్దరు ఎవరు పెద్ద? హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపు పెద్ద. అంటే ఇద్దరు కౌలలే, ఇద్దరు కౌలు అయినప్పటికీ ఇక్కడ హిరణ్యకశిపుడు పెద్ద. సో హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు, తన యొక్క సోదరుడి యొక్క ఆజ్ఞ మనం ఈ భూమండలం మీద ఆధిపత్యాన్ని వహించాలి, అందరినీ శాసించాలి, అందరినీ మనం చేతులు పెట్టుకోవాలి, మనమే సామ్రాట్లై ఏలాలని చెప్పి ఆ విధంగా నిర్ణయం జరుగుతుంది. ఆ విధంగా డిస్కస్ చేస్తున్నారు. సో అప్పుడు ఈ భూమిని కాపాడేది ఎవరు, మొత్తం భూమిని భూభారాన్ని మోసేవాడు ఎవరు అంటే భగవంతుడు విష్ణువు. సో అలాగా మన భయానికి వాడు ఏమనుకుంటున్నాడు తెలుసా, ఇద్దరు కూడా సోదరులు ఇక్కడ వాళ్ళ డిస్కషన్ వాళ్ళ మధ్య చర్చలో మన బలానికి తట్టుకోలేక మన మీద భయపడుతూ ఆ విష్ణువు, ఆ మహామాయావి ఎక్కడో దాక్కుని ఉన్నాడు. కనుక ఆయనని బయటికి రప్పించాలి. సో బయటికి రప్పించాలంటే ఏం చేయాలి, ఏదో ఒక అల్లకల్లోనాన్ని సృష్టించాలి అని చెప్పేసి హిరణ్యాక్షుడు బయలుదేరాడు. సో ఈ యొక్క సన్నివేశంలో మనం అర్థం చేసుకోవచ్చు రాక్షసత్వం అంటే ఎలా ఉంటుంది, రాక్షసుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని మనకు అర్థమైంది. దంభోదర్భోభిమానస్సు, దంభోదర్భ అభిమానం, అహంకారంతో అభిమానంతో ఆ విధంగా మనసు బాగా కలిగిపోయి ఉండడం కారణం చేత వాళ్ళు ఏమనుకుంటున్నారు, మమ్మల్ని మించినటువంటి వారే ఎవరూ లేరు అని చెప్పి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఇది రాక్షసత్వానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. సో ఆ విధంగా గర్వితుడైనటువంటి హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళి సముద్ర గర్భోదక సముద్రంలో తోసేసి పూజ చేస్తాడు. గర్భోదక సముద్రంలో తోసేస్తాడు. చాలా బాగా చూపించారు ఆ మూవీలో. భూమాత భూదేవి మనందరికీ భూమాత అంటే ఎవరు గుర్తొస్తున్నారు? ఒక తల్లి, ఒక స్త్రీ. సో భూమి కూడా ఒక దేవత, భూదేవి. భూదేవి సూక్తం, శ్రీ సూక్తం, నీలాదేవి. సో భూదేవి కూడా అమ్మవారి, భూమాత. ప్రతి ఒక్కరికి కూడా 7 తల్లులు ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి 7 తల్లులు ఉంటారు. అందులో జన్మనిచ్చినటువంటి తల్లి, బ్రాహ్మణుడి యొక్క భార్య, రాజమాత, ఆవు పెంచిన తల్లి భూమాత. ఆ విధంగా ప్రతి ఒక్కరికి 7 తల్లుల్లో ఒక తల్లి అయినటువంటి వారు భూమాత. భూమి మన తల్లితో సమానం. ఓకేనా? అటువంటి భూమాతని గర్భావధక సముద్రంలో తోసేసి పర్యటన జరుగుతుంది. భూమాత విలువలా కొడుకుంటుంది, బాధపడుతుంది. భగవంతుడు వేడుకుంటుంది, స్వామి ఈ రాక్షసుడి యొక్క బాధ నుంచి నన్ను కాపాడండి. అప్పుడు దేవతలంతా కూడా
ఆయన నాసికం నుంచి, ఆయన ముక్కు యొక్క రంధ్రం నుంచి ఉద్భవిస్తారు. ఎవరు అవతారం? వరాహస్వామి. వరాహస్వామి. అందుకే ఆ మూవీ తప్పకుండా చూడండి. క్లియర్గా చూపిస్తాను. సో వరాహస్వామి, వరాహస్వామి అవతరించి చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఎవరి మధ్య? హిరణ్యకశిపుడి మీద హిరణ్యాక్షుడు మరియు వరాహస్వామి. దేవతలు అప్పుడే వెంటనే ప్రశ్నిస్తారు, స్వామి మీరు తలుచుకుంటే ఒక క్షణం పట్టదు ఈ రాక్షసుడిని వదిలించడానికి, మరి నాకు ఇంతసేపు మీరు కాలాన్ని ఎదురు కూడా చేసుకుంటున్నారు, మీరు సంహారం చేసేయచ్చు కదా, ఒకేసారి ఆయన సమాప్తం చేయొచ్చు కదా, ఎందుకు ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పి వారు చెప్పగానే అది అక్కడ వర్ణన ఇవ్వలేదు. కానీ భాగవతంలో మన ఆచార్యం అనిపిస్తారంటే అక్కడ థ్రిల్ ఉండదు. అంటే సినిమాలో హీరో వచ్చి బ్రాహ్మణ కొట్టగానే హీరో చనిపోతే థ్రిల్లింగ్ ఉంటుంది. ఫస్ట్ హీరో దెబ్బతినాలి, కింద పడాలి, లేవాలి, తర్వాత విలన్ కొట్టాలి, అట్లా థ్రిల్లింగ్గా ఉంటుంది, అంత ఎక్సైట్మెంట్ చూస్తుంది. సో భగవంతుడు ఆయన కోరుకున్నాడు యుద్ధం చేయాలని. మరి భగవంతుడితో యుద్ధం చేయడానికి సరిసమానమైనటువంటి వారు ఎవరు ఉన్నారు భూమండలం మీద? ఎవరు లేదు. భగవంతుడి యొక్క శక్తిని తట్టుకోవడానికి, భగవంతుడితో యుద్ధం చేయడానికి ఎవరు సమర్థులు లేరు. అందుకే భగవంతుడే తన భక్తులు అయినటువంటి ద్వారపాలకుని పొందుతున్నాడు. వాళ్ళనే ఆ పాత్ర పోషించమంటారు, రాక్షసుడి యొక్క పాత్ర. ఆ విధంగా వాళ్ళతో యుద్ధం చేసుకునేటువంటి కోరిక భగవంతుడు తీర్చుకుంటారు. ఆ విధంగా భీకరంగా వాడి ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక పక్క నేను మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు. ఎవరు? హిరణ్యాక్షుడు. ఓ బురదలో దొరికే పంది. భగవంతుడు వరాహస్వామి అవతరించినప్పుడు కూడా మనం భౌతిక జగత్తులో చూసినటువంటి శుభ్రంగా కనబడతాయి. మనం పోల్చుకునేటటువంటి విధంగా బురదలో డ్రైనేజ్లో ఉండేటటువంటి పందిలాగా ఆయన కనిపించట్లేదు. భగవంతుడు ఎలా ఉన్నాడు? వరాహస్వామి రెండు దంతాల మీద భూమిని అమర్చుకుంటున్నాడు. దశావతార స్తోత్రం ఏంటి? శశిని కలంక కలయ కేశవద్వీప శూకర రూప జయ జగదీశ. ధరణి ధరణ జరణి జరణి అవలంక శశిని కలంక కలయవ నిమగ్న కేశవద్వీప శూకర రూప. శశిని కలంక, శశి అంటే చంద్రుడు, కలంక అంటే శశి అంటే చంద్రుడి మీద మచ్చ. సో చంద్రుడు పున్నమి నాటి చంద్రుడిని చూస్తే ఎలా ఉంటాడో చాలా అందంగా ఉంటాడు. కానీ కలంకం అంటే ఒక మచ్చ. సో అందమైనటువంటి చంద్రుడి మీద కూడా ఒక మచ్చ ఉన్నటువంటి విధంగా భగవంతుడు వరాహస్వామిగా అవతరించున్నాడు. ఆ పున్నమి చంద్రులాగా చాలా అందంగా కనపడుతున్నాడు. అంటే అప్పుడప్పుడు అందాన్ని పోల్చాలంటే అందాన్ని చంద్రుడితో పోలుస్తారు. నువ్వు చంద్రముఖి అంటావు, ప్రియుడు ప్రియురాలు అంటాడు, చంద్రముఖి లాగా ఉన్నావు అంటే చంద్రుని వలె అందంగా వివాహం. తర్వాత వివాహం అయిన తర్వాత నువ్వు సూర్యముఖి అంటాడు. వివాహానికి ముందు మాత్రం చంద్రముఖి అంటారు. చంద్రుడితో పోలుస్తారు అందాన్ని, చంద్రుడితో, పద్మముతో. ఆ విధంగా నాకు ఈ భౌతిక ప్రపంచంలో మనం పోల్చుకోవడానికి అంతమైనటువంటి ఏవి అంటే వీటితో పోలుస్తారు. సో భగవంతుడు చంద్రుడు, శశిని కలంక. సో చంద్రుడి మీద ఒక మచ్చ అంటే ఈ విధంగా భూమండలం అనేది ఆయన యొక్క దంతం మీద అమర్చుకున్నాడు కాబట్టి శశిని కలంక కలదేవ కేశవద్రీత శూకర రూపం. ఆ విధంగా శూకర రూపంలో భగవంతుడు అవతరించాడు భూమిని కాపాడదాన్ని. సో భూమిని కాపాడిన తర్వాత వరాహస్వామి ఎక్కడ ఏ ప్రదేశాన్ని ఉంటారు? భూమండలంలో ఆయన ఉండడానికి మొట్టమొదటి ప్రదేశం
ఏడుకొండల వెంకటరమణ. వెరీ గుడ్. సో ఒక అది యాక్చువల్లీ తిరుపతి అనేది మొట్టమొదటి ఎవరి క్షేత్రం అది వరాహ స్వామి యొక్క క్షేత్రం. అందుకే తిరుపతికి వెళ్ళే భక్తులు ఏంటంటే మొట్టమొదటి ఎవరిని దర్శించుకోవాలి? భూవరాహ స్వామి. పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి భూవరాహ స్వామి దర్శించుకొని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఇప్పుడు యాత్ర సంపూర్ణమవుతుంది, సఫలమవుతుంది. బికాస్ ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు లేదు తెలియదు. అందుకని ఆన్లైన్ పెట్టి చేసుకుని టైంని వెళ్ళిపోతారు ఎక్కడికి? వైకుంఠ క్యూ మార్కెట్. కానీ ఇది పద్ధతి. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పారు. వెంకటేశ్వర స్వామి తను ఏడుకొండలో సంచరిస్తూ పరిపాలిస్తూ వరాహ స్వామి దగ్గరికి రాగానే ఇక్కడ నాకు కూడా స్థానంగా ఉందంటే నీకు స్థానం ఇస్తాను, నన్ను ఎవరు పూజిస్తామని. ఇంకోసి ఇద్దరు ఒకటే ఉంది. వరాహ స్వామి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి వెళ్తారు. కానీ ఇక్కడ నీళ్ళు సరే స్వామి ఇక్కడ మొదటి పూజ మీకే, తర్వాత నా పూజ చూపించాను. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి చెప్పేసి క్షేత్ర స్థల పురాణం ఆ విధంగా భక్తులు వచ్చిన వాడు మొట్టమొదట వరాహ స్వామి దర్శించుకుని ఆ విధంగా వెంకటేశ్వర స్వామి దర్శించారు. సో ఈ విధంగా వరాహ స్వామి భూమిని సముద్ర గర్భం నుంచి ఎత్తి కాపాడి హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని వధిస్తారు. హిరణ్యాక్షుని వధించిన తర్వాత హిరణ్యాక్షుడి యొక్క తల్లి దితి విలవిలాపోతూ ఏడుస్తుంది. అప్పుడు తల్లిని ఓదార్చుతూ అంటాడు ఎవరు? హిరణ్యకశిపుడు. అన్నాడుగా తమ్ముడు, సారీ అన్నయ్య ఉన్నాడు. సో సోదరుడు వీరమరణాన్ని పొందారు. చింతించడం అనేది అది తగదు. సో యుద్ధంలో వర్ణించారు, అది వీరమరణం. సో ఒక వీరుడికి యుద్ధంలో మరణం అనేది అది కూడా కీర్తింపదగినటువంటిది. ఇంకా నువ్వు ఈ విధంగా శోకం అనేది ఏడుస్తూ దుఃఖిస్తూ అదే అవమానం అవమానం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ చెప్తాడు. ఎవరు? ఏమంటాడు? మన యొక్క రాక్షస అతి బలిష్టమైనటువంటి నా సోదరుని వధించిన వల్ల నా యొక్క రాక్షసుడికి ఇది అపకీర్తి అవమానానికి కారణం కనుక దీనికి ప్రతీకారంగా మనం ఏం చేయాలి? ఎవరైనా సరే ఆ శ్రీహరి యొక్క భక్తులు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే భూమి మీద భగవంతుని కనుక కీర్తించిన, భగవంతుని సంతృప్తిపరిచేటటువంటి యజ్ఞ యాగాలైనటువంటి గురువులో నిమగ్నమైనా సరే వాడని చంపేయండి అని చెప్పి ఆ విధంగా ఆజ్ఞాపిస్తుంది. సో ఆ విధంగా ఇంకా మొత్తం భూమి మీద అందరిని సృష్టిస్తారు. ఎక్కడైతే గోవుల్ని రాక్షసులు ఏం చేస్తారు? గోవుల్ని, బ్రాహ్మణుల్ని, ఋషుల్ని అందరినీ కూడా వధించడం మొదలు ప్రారంభిస్తారు. చైర్లో కూర్చోండి. చైర్లో కూర్చుంటారు. సో ఈ విధంగా మొత్తం భూమండలం మీద అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు ఉన్నారే ఉగ్రవాదులు, మీరు ఒకప్పుడు రజాకర్లు పరిపాలించినప్పుడు ఎలా పరిపాలించారో తెలుసా? రజాకర్ల మూవీలో అది మూవీ కాదు, వాస్తవం రియల్ వైరంపల్లి. సో వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అనిపించింది. వాళ్ళు చిన్న చిన్నగా రాక్షసులు, రజాకర్ పరిపాలన, ఈ ఉగ్రవాదులు, ఈ జిహాదీలు, వీళ్ళు అదే సేమ్ కేటగిరీ. సో ఆ విధంగా భూమండలం మీద విధ్వంసాన్ని సృష్టించి అమాయకుల్ని, స్త్రీలను,
సాధు పురుషుని సంబరం భక్తులు అనవసరంగా ఏమి అవసరమైనటువంటి వాడు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తుంటే వాళ్ళని సంపదం పొందుతుంది. సో ఆ విధంగా ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తారు హిరణ్యకశిపుడు. మొత్తం భూలోకాల మీద తన శాసనాన్ని పొందుకుంటాడు. హిరణ్యకశిపుడు ఎంత గొప్పగా శాసించాడంటే ఎంత గొప్ప, ఆఖరికి ఋతువుల్ని కూడా తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వర్ష ఋతువు, వర్షం పడాలంటే వర్షం పడాలి. ఇప్పుడు ఈ సమయంలో చంద్రుడు ఉన్నా కానీ సూర్యుడు రావాలంటే సూర్యుడు రావాలి. సో ఆ ఋతువులన్నింటినీ కూడా, నక్షత్రాన్ని, గ్రహాన్ని, అన్ని లోకాలని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఆఖరికి ఇంద్రుడిని కూడా తన యొక్క కాలికి దాసుడుగా మార్చుకున్నాడు. అంత బలాన్ని పొందాడు. ఈ బలం ఎక్కడి నుంచి పొందాడు? బ్రహ్మ గురించి తపస్సు చేసి, సో బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరదానాన్ని పొందాడు. ఎందుకంటే బాగా ఆలోచించి ఆచి చూసి మరీ కోరుతున్నాడు కోరిక. ఇంట్లో కాదు, బయట కాదు, నీటిలో కాదు, భూమిలో కాదు, ఆకాశంలో కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఎటువంటి అస్త్ర శస్త్రాలు కాదు, మానవుల చేత కాదు, మృగాల చేత కాదు, దేవతల చేత కాదు, కిన్నెల చేత కాదు, యక్షుల చేత కాదు, రాక్షసుల చేత కాదు, అన్ని రకాలుగా ఆలోచించి కోరుకున్నాడు. పగడ్బందీగా కోరుకుని ఆ విధంగా ఆ శక్తిని పెంచుకొని తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంద్రుడి యొక్క లోకాన్ని స్వాధీనపరుచుకున్నాడు. మొత్తం దేవతలను పెట్టుకున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసుకున్నాడు. తన ఇంట్లోనే, రాక్షసుడి యొక్క ఇంట్లోనే ఒక మహాభక్తుడు ప్రహ్లాదు జన్మించాడు. సో ప్రహ్లాదు యొక్క జన్మ రహస్యం ఎలా అంటే, హిరణ్యకశిపుడి యొక్క భార్య కయాదు గర్భిణీగా ఉన్నప్పుడు, నిండు గర్భిణీగా ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. అప్పుడు ఇంద్రుడు చంపడానికి వస్తాడు. ఎవరిని? కయాదు. అప్పుడే నారద మహర్షి అడ్డుకుంటారు, చంపకూడదు. ఎందుకంటే ఆ గర్భంలో పుట్టేది హిరణ్యకశిపుడిని పోల్చుకొని రాక్షసుడి కాదు, మహా భక్తుడు ప్రహ్లాదు జన్మించబోతుందని చెప్పి అడ్డుకుంటాడు. ఆ విధంగా ఇంద్రుడు చంపకుండా ఉపసంహరించుతాడు అనే ఒక ఆలోచన. కయాదు ఆ విధంగా గర్భిణీగా ఉన్నప్పుడు ఆ మూవీలో క్లియర్గా ఒక చక్కటి సన్నివేశం చూపిస్తాడు. అమ్మ, నువ్వు గర్భిణీగా ఉన్నావు, గర్భవతిగా ఉన్నావు. గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే భాగవతం చదువు, రామాయణం చదువు, మహాభారతం చదువు, అహర్నిశలు భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి, హరినామ సంకీర్తనం చేయాలని చెప్పి అక్కడ ఋషులంతా కూడా ఆయన ప్రేరేపిస్తున్నారు. ఇవాళ ఎవరైనా గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలకు ఈ విధంగా ప్రేరణ పెడుతున్నాయి కొంచెం. టీవీ సీరియల్స్ చూస్తున్నారు. ఒకసారి ఒక ఆవిడ గర్భిణీగా ఉన్నప్పుడు బాగా సీరియల్స్ చూస్తుంది, టీవీ సీరియల్స్. సో ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ ఏడుస్తుంది బాగా, చిన్న పాప. సో ఏడు ఆపడానికి కొంతమంది నిరకుల ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది చక్కగా ఆట బొమ్మను తీసుకొచ్చి ఆడించే ప్రయత్నం, ఎత్తుకొని చందనాన్ని చూపిస్తూ ఎన్ని చూపిస్తున్నా కానీ బిడ్డ ఏడు ఆపట్లేదు. ఆఖరికి టీవీ ఆన్ చేశారు. ఆన్ చేసి ఒక సోఫాలో కూర్చొని బిడ్డని పెట్టారు. వెంటనే టీవీ ఆన్ చేయగా ఆ సౌండ్ వినగానే పాప నిశ్శబ్దం. ఇలా అవుతుంది. ఏంటో సీక్రెట్ తెలుసు, ఎందుకో తెలుసు. ఎందుకో చెప్పండి. గర్భాశయంలో ఉన్నప్పుడే బిడ్డకి అబ్బినటువంటి విద్య టీవీ. అందుకే బయటపడిన తర్వాత కూడా అదే ధ్యాస. అందుకే మనకున్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి సంస్కారాల్లో
సంస్కారాన్ని, వివాహం తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి సంస్కారాన్ని గర్భధాన సంస్కారం. సో ఈ గర్భధాన సంస్కారం గురించి ఎవరు చెప్పట్లేదు. ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో యోగా నుంచి ప్రస్తావన తీసుకురావట్లేదు. వివాహం అనేది జస్ట్ పెళ్లి చేసేసి కొన్ని కోట్లు ఉన్న మామూలుగా భగవంతుడి యొక్క ఉత్సవాలు కూడా ఖర్చు పెడతామో తెలియదు, కానీ వివాహాలు మాత్రం బాగా ఖర్చు పెడతాం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వివాహం జరిపిస్తారు. కానీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి వివాహం జరిపించి ఒక సంస్కారం అనేది మర్చిపోతున్నారు, గర్భధాన సంస్కారం. దానివల్ల ఎటువంటి సంతానం అనేది ఏర్పడుతుంది, పనికిరాని అవాంఛనీయమైనటువంటి సంతానం. అర్జునుడు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలోనే అర్జునుడు ఈ విషయంలో చాలా భయపడ్డాడు, తన భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కృష్ణుడితో అంటాడు, గురువుల హత్వాని మహాభావాన్ని శ్రేయో వరుణ శంకర, ఈ పదాన్ని వాడతారు. ఎప్పుడైతే ఈ క్షత్రియులైనటువంటి రాజులు మనం సంహరిస్తాము, అప్పుడు భార్యలంతా విడుదలైపోతారు. ఆ విధంగా వైవత్యమైనటువంటి వీరికి వారిని అక్రమంగా వారిని మీద చేసి అవాంఛనీయమైనటువంటి సంతానం అనేది పూర్తి చేస్తారు. ఆ విధంగా ఆ కారణం చేత వరుణ శంకర, పనికి మాలిన సంతానం అనేది మీద పడుతుంది అని ఆ భయాల్లో భయాన్ని వ్యక్తపరిచారు ఎవరు అర్జునుడు. సో ఇది వాస్తవమే యాక్చువల్లీ. ఎందుకంటే ఈ సంస్కారాల గురించి అవగాహన లేనప్పుడు వివాహం తర్వాత ఈ గర్భధాన సంస్కారం ఉంటుందనేటువంటి అవగాహన లేని లోపించడం వల్ల వరుణ శంకర, వరుణ అంటే అవాంఛనీయమైనటువంటి పనికి మాలిన సంతానం అనేది జన్మించడం జరుగుతుంది. సో కయాదు రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడి యొక్క భార్య అయినప్పటికీ కూడా ఆవిడకి ప్రహ్లాదుడు లాంటి మహాభక్తులు పుత్రులుగా కలిగినటువంటి కారణం ఏమిటి, ఆవిడ భాగవతాన్ని ఆశ్రయించింది, నిరంతరం హరినామ సంకీర్తనం చేసింది. అక్కడ ఉన్నటువంటి సాధు పురుషుల నుంచి భాగవతాన్ని భక్తిని ఆశ్రయించింది. ఆ కారణం చేత భక్త ప్రహ్లాదుడు జన్మించాడు. చూడండి, జస్ట్ సినిమా చూసి ఆ బాగుంది, మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, మంచి సాంగ్ పెట్టారు చూడడం కాదు, ఇంట్లో ఎంత సూక్ష్మం ఉందో గ్రహించి ఈ యొక్క సన్నివేశం గురించి, గర్భధాన సంస్కారం గురించి మనం ఒక వారం రోజు సెమినార్ పెట్టుకోవచ్చు, అంత పెద్ద టాపిక్. కానీ ఈ మధ్య ఎవరు చర్చించట్టు దాని గురించి ప్రస్తావన తీసుకోవాలి. వివాహం అంటే అది ఒక ఇంద్రియ సుఖానికి ఒక లైసెన్స్ అనుకుంటున్నారు. సో ఈ విధంగా ప్రహ్లాదు పుత్రుడిగా జన్మించినటువంటి ఆ ఇంట్లో నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నారు. నారద మహర్షి నుంచి ఉపదేశం పొందారు. ప్రహ్లాదు గురువు నారదుడు గర్భాశ్రమంలో ఉన్నప్పుడే భాగవతాన్ని గ్రహించాడు, భగవద్ తత్వాన్ని గ్రహించాడు. అందుకే నారదుడే గురువు. చెప్పండి, ప్రహ్లాదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మహర్షులు కీర్తించడం మొదలుపెట్టాడు. ఆయన గురుకుల పాఠశాలలో వేశారు. చూడండి, అప్పుడు విద్యా విధానం అనేది అంతా వ్యవస్థ దేని మీద ఆధారపడింది, గురుకులం మీదనే. ఈవెన్ రాక్షసుడు అయినప్పటికీ, అంత పెద్ద రాక్షసుడు అయినప్పటికీ కూడా గురుకులం పంపించాడు పిల్లల్ని. కానీ ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గురుకులం అనేటువంటి మాటే మర్చిపోయారు. మీరు అహోబిలానికి వెళ్ళారు ఎంతమంది? అహోబిల క్షేత్రం. సో అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదు బడి అనేది ఇప్పటికీ ఉంది, చూశారు? చూడలేదు. నవనరసింహ క్షేత్రాన్ని దర్శించడంతో పాటు నారసింహుని దర్శించడంతో పాటు ప్రహ్లాదు చదివినటువంటి బడి కూడా ఉంది. సో ఈ ప్రహ్లాదు యొక్క బడి ఏదైతే ఉందో అది గురుకుల పాఠశాల. సంత అమెరికా ఎన్నో విధాలుగా రాక్షస రాజ్యంలో ఉన్నటువంటి
వాళ్ళందరికీ కూడా విద్యని నేర్పించడానికి ఇద్దరు కూడా సిద్ధమైన శుక్రాచార్యుల కుమారుడు సంతానం. సో వాళ్ళంతా రాజనీతి గురించి వీటి గురించి వాటి గురించి ఏ విధంగా శాసనం చేయాలి వాటి గురించి చెప్తున్నారు, కానీ భక్తి నేర్పించట్లేదు. కానీ పుట్టినప్పుడే ఆ భక్తి అనేది తప్పింది ప్రహ్లాదు. అందుకే ఆయన ఎవరు కల్పించలేకపోయారు. అందుకే ఇది చాలా గొప్ప విషయం. అంటే గర్భాశయంలో ఉన్నప్పుడే లేదా కౌమార దశ నుంచి పిల్లలకి భక్తి నేర్పించినట్లయితే తర్వాత వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళని ఎవరు కదపలేదు. వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ విషయం వాళ్ళు ఉన్నటువంటి శ్రద్ధని విశ్వాసం నుంచి వాళ్ళని ఎవరు కూడా మార్గం నుంచి తొలగించలేదు. సో ఆ భక్తికి ఉన్నటువంటి శక్తి అది. సో ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడు అంటే పక్కన ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆయన భక్తి చేస్తుంటే ఎన్నో విధాలుగా ఆయన వాదించి ఓడించడానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి గురువును కూడా ఓడించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం కదలేదు, ఆయన భక్తిని వదిలిపెట్టారు. సో ఆయన వీళ్ళ యొక్క ప్రభావంలోకి రాలేదు. కానీ వీళ్ళంతా కూడా ప్రహ్లాదుడి యొక్క మాటలు ఆయన చెప్పినటువంటి మంచి మంచి మాటలు విని వాళ్ళు మార్పించారు. ఆయన స్నేహితులు, ఆయన తోటి సహపాఠకులు ఎవరైతే ఉంటారో సహ విద్యార్థులు వాళ్ళు మార్పిస్తుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు పిలిచి ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అడుగుతుంటారు, ప్రేమతో ప్రేమిస్తుంది ఏం నేర్చుకున్నాను. అప్పుడు ఆ శ్రీహరి యొక్క భక్తి చేయాలి, మనమంతా మానవ జన్మ అవుతున్నాం కాబట్టి ఈ అమూల్యమైనటువంటి జన్మని మనం సార్థకం చేసుకోవాలంటే ఆ హరి యొక్క శ్రీహరి యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించి ఆయన సేవించాలి. ఆ మాట వినగానే తట్టుకోలేకపోతారు ఎవరు ప్రహ్లాదు. సో వెంటనే మొదట ఏమనుకుంటారంటే ఆ శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప మాయావి, ఏదో ఒక రూపంలో ఒక బాలు రూపంలో వచ్చేసి గురుకులంలో జొరబడి నా పుత్రుడి యొక్క మనసుని పాడు చేశాడు. సో వెంటనే ఆ శ్రీహరికి నేను శిక్ష విధించాలనేటువంటి ఆలోచనలు చూడండి. అందుకే కొంతమంది పిల్లలు ఆయన గుడికి వెళ్తున్నా వెంటనే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏ భగవద్గీత ఒకసారి నేను బాగుపెట్టాను కార్యక్రమం జరుగుతుంది బస్సులో మైదానం భగవద్గీత ప్రచారం చేస్తున్నాను. ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి వచ్చాడు భగవద్గీత పొందాను. స్వామి ఎంత ఆల్మోస్ట్ ఆయన కొనాలనేటువంటి ఆయన తాపత్రయం ఆయన మొహంలో కనబడుతుంది. కానీ తల్లి ఏం చేస్తుందంటే వద్దు 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 అని చెప్పేసి ఆఖరికి వాడిని పడుతూ వెనక్కి బలవంతంగా లాగుతుంది. ఇది ఈ లక్షణాలు ఎవరి లక్షణం అంటారు చెప్పండి? హిరణ్యకశిపుడు లాంటి లక్షణం, హిరణ్యకశిపుడు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక స్వభావం ఉంది. ఆపడానికి ప్రయత్నం నువ్వు హరిభక్తి చేస్తావా, నేను అరికట్టాలి.